క్లియర్‌గా జరిగినటువంటి తొక్కిసలాట, తోపులాట, బస్సు అద్దాలు పగలగొట్టడం ఈ అంశాలన్నీ ఏవైతే ఉన్నాయో క్లియర్‌గా అక్కడ పోలీస్ డిపార్ట్‌మెంట్ వారించే అంశాలను మీరు వింటే జరిగినటువంటి సంఘటన ఏంటి అంటే కార్పొరేటర్లు, కౌన్సిలర్‌లు కాకుండా వేరే వాళ్ళని ఎవరినో ఆ బస్సులో ఎక్కించుకొని లోపలికి తీసుకెళ్తున్నారు డైరెక్ట్‌గా. అలా మేము ఒప్పుకోము, దించండి వాళ్ళని, అందరిని తనిఖీ చేసి వాళ్ళ ఐడీ ప్రూఫ్ చెక్ చేసి అప్పుడు మాత్రం లోపలికి పంపించండి అని చెప్పేసి అడ్డగించిన దగ్గర జరిగినటువంటి గొడవ అది కాస్త అద్దాలు పగలగొట్టే స్థాయికి పోలీసులు ఇన్వాల్వ్ అయ్యి సెటిల్ చేసే స్థాయికి వెళ్ళించారు. అది జరిగిన సంఘటన అక్కడ క్లియర్ గా. అది అక్కడ తిరుపతి లోకల్ గా ఉన్నటువంటి మీడియా వాళ్ళకి తెలుసు, డిపార్ట్మెంట్ వాళ్ళకి తెలుసు, వైసీపీ వాళ్ళకి కూడా తెలుసు. కానీ అది క్రియేట్ చేసింది ఏంటి అంటే వైసీపీ వాళ్ళ మీద కూటమి నేతలు దాడి చేశారు, జనసేన నేతలు దాడి చేశారు అని చెప్పేసి పెద్ద ఎత్తున హోరెత్తిపోతుంది వైసీపీకి సంబంధించిన ఫేవరెట్ మీడియా అంతా కూడా. జరిగిన వాస్తవం అయితే ఇది. మాకు అభ్యర్థులందరినీ చూపించి తర్వాత తీసుకెళ్ళండి లోపల వేరే వాళ్ళు ఉన్నారని చెప్పేసి వచ్చినటువంటి ఇష్యూ మీద జరిగినట్టు గొడవ అది. అలాగే కిడ్నాప్ చేశారు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. మమ్మల్ని కిడ్నాప్ చేయలేదు, మేము ఒక సేఫ్ ప్లేస్ లో ఉన్నామని చెప్పేసి వాళ్ళే ఒక సెల్ఫీ వీడియో రిలీజ్ చేశారు. మళ్ళా వాళ్లే మద్దతు తెలిపి తర్వాత ఖరారు అయిన తర్వాత వచ్చి మళ్ళీ కరుణాకర్ రెడ్డి గారి దగ్గర కాళ్ళ మీద ఏడ్చారని చెప్పేసి చెప్తున్నారు. ఇప్పుడు అక్కడ తప్పెవరిది సార్? అక్కడ వాళ్లే మమ్మల్ని ఎవరు కిడ్నాప్ చేయలేదని సెల్ఫీ వీడియో రికార్డ్ చేశారు. వాళ్లే కూటమి అభ్యర్థికి వెళ్లి బల ప్రదర్శనలో మద్దతు తెలియజేశారు. తర్వాత మళ్ళీ వాళ్లే వెళ్ళారు అంటే ఇక్కడ తప్పు కూటమి వైపు ఉందా, వైసీపీ నాయకుల్లో కన్ఫ్యూజన్ వల్ల వచ్చిందా? మేము ఎవరిని బలవంతంగా కిడ్నాప్ చేయాల, ఇది క్లియరు. గత వైసీపీ కాలంలో జెడ్పీటీసీ, ఎంపీటీసీలు అప్పుడు కానివ్వండి, సర్పంచ్ ఎలక్షన్స్ అప్పుడు కానివ్వండి, లేదంటే ఈ మున్సిపల్ ఎలక్షన్స్ అప్పుడు కానివ్వండి, ఎంత రక్తపాతం జరిగిందో మనందరికీ తెలుసు. కానీ ఆ రోజు ఏంటంటే నామినేషన్లు వాపస్ తీయించేసి అన్ని ఏకగ్రీవాలు చేసుకోవాలన్నదే వాళ్ళ ప్రధాన ఎజెండా. కాబట్టి అంత రక్తపాతానికి ఆ రోజు వైసీపీ పాల్పడింది, ఎంతో మంది బాధితులుగా మిగిలారు. అసలు పోలీస్ స్టేషన్ లో పోలీసులే సెటిల్మెంట్లు చేశారు ఆ విషయాలన్నీ కూడా క్లియర్ గా పిలిచి. అప్పుడున్నటువంటి ప్రతిపక్ష నేతలు ఎవరైతే నామినేషన్స్ వేశారో జనసేన నుంచి కానివ్వండి, ఇండిపెండెంట్లు కానివ్వండి, టీడీపీ సైడ్ నుంచి కానివ్వండి, వేసిన వాళ్ళందరినీ పోలీస్ స్టేషన్ లో పోలీసులు వైసీపీకి మద్దతుగా సెటిల్మెంట్లు చేశారు. అదొక దందాలాగా. అందుకు మేము కూడా బాధితులం ఆ రోజు. ఇవాళ నామినేషన్ల ప్రక్రియ లేదు, మేము ఎవరిని కిడ్నాప్లు చేయాల, ఎవరికి కాళ్ళ నుంచి ఎముకలు బయటకు పొడుచుకొని వచ్చేలాగా కొట్ల, ఎవరి పిల్లల్ని స్కూళ్ళ నుంచి కిడ్నాప్ చేసి తల్లిదండ్రులను బెదిరించి నామినేషన్లు వాపసులు తీయించలా, ఎవరిని భర్తను 4 రోజులు కనిపించకుండా దాచేసి భార్యతోటి వాపసు తీయించలా, ఎవరిని కూడా చెట్టుకు ఊరేసి చంపలా. ఇలాంటి రక్తపాతము, దారుణమైన దమనకాండలేవి ఇవాళ ఎక్కడా జరగలేదు. వాంటెడ్లీ వైసీపీలో ఉన్నటువంటి వాళ్ళకి వాళ్ళ పార్టీ మునిగిపోయే పడవ అని అర్థమైపోయి పార్టీ మారడానికి ఒక అవకాశం దొరికింది. ఆ అవకాశాన్ని వాళ్ళు వినియోగించుకొని కూటమి కండవ కప్పుకొని కూటమి అభ్యర్థికి మద్దతు తెలిపారు బల ప్రదర్శనలో. దాంట్లో తప్పున్నా, రైట్ ఉన్నా, మంచున్నా, చెడున్నా కంప్లీట్ గా అవతల సైడ్ అభ్యర్థుల నుంచి వచ్చింది తప్ప కూటమి ఏం చేసిందండి ఇక్కడ? కూటమి మీద మాట్లాడడానికి అందరూ. ఓకే వెంకటరెడ్డి గారు, కూటమి దేని తప్పు ఉందని చెప్పి దీన్ని పెద్ద ఎత్తున రాద్ధాంతం చేస్తున్నారు. బాగున్నారు వరం గారు, మీకు ప్యానల్లో ఉన్న అందరికీ అట్లానే 99 టీవీ ప్రేక్షకులందరూ నమస్కారాలు. ముందుగా మా మిత్రులు, పాపం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద నిరంతరం పోరాడేటటువంటి యోధుడు,